శోభారాణి గారు, అంటే ఈ రోజున ఏ వార్త బయటకు వస్తున్నా కూడా అక్కడ జనసేనకి టీడీపీకి అంతర్గత పోరు నడుస్తున్నట్లుగా, లేకపోతే బీటలు పడుతున్నాయి ఏది వాళ్ళ స్నేహానికి లేదా వాళ్ళ పొత్తుకి అనే విధంగా ఈ వైసీపీ ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఎగ్జాంపుల్ గా మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ, లేదా దాన్ని తీసుకున్న వంగలపూడి అంతే గారు కానీ, వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్న వైసీపీ వాళ్ళు ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారు, ఏంటి అసలు ఈ కూటమి? నమస్తే అండి. కూటమి అంటే కుటుంబం అని తీసుకోవచ్చు మనం. ఒక కుటుంబం ఎవరికి వారు జీవిస్తున్నా కూడా, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు ఉంటే పిల్లలకు పెండ్లైన తర్వాత విడివిడిగా కాపురాలు చేసినా కూడా ఉమ్మడిగా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని కుటుంబ సభ్యులందరూ ఎట్లా కలిసి సాల్వ్ చేసుకుంటారో, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కూటమి పేరు మీద విచ్ఛిన్నమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టడం కోసం కలిసి పనిచేస్తున్న ఈ క్రమంలో ఎప్పుడైనా ఒక చిన్న చిన్న పొరపాట్లు జరగటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు మాట్లాడకూడదు అనుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకుండా ఉండడం అనేది కూడా జరగని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పెట్టారు. పంచభూతాల మీద వ్యాపారం చేయటమే కాకుండా పంచభూతాలని కబ్జా చేసినందుకు కాను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గాడి తప్పిన ఈ సమాజాన్ని, గాడి తప్పిన రాష్ట్రాన్ని, గాడి తప్పిన వ్యవస్థల్ని, గాడి తప్పిన ప్రజానీకం యొక్క భావజాలాన్ని, అలవాట్లని మార్చడం కోసం ఈ కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి ఉమ్మడిగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆంధ్రప్రదేశ్ రాసుకున్నటువంటి ఒక చక్కటి చరిత్రని నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఈ వ్యవస్థలన్నింటినీ చక్కగా మళ్ళీ గాడిలో పెట్టి నీట్గా వ్యవస్థలన్నింటినీ వాటి పని వాటి చేసుకునేలాగా చేయడానికి చాలా సమయం పడుతుంది. అంతలాగా జగన్మోహన్ రెడ్డి చిన్న భిన్నం చేసేసి కుక్కలు చింపిన విస్తర్లాగా రాష్ట్రాన్ని చేశారు. ఈ క్రమంలో కూటమిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ భాగస్వామ్యంలో వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు, లేకపోతే వాళ్ళ పార్టీ అధినేతలు ఇబ్బంది పడినప్పుడు కొంత బయటపడి అడగటం కూడా అవసరమే అనిపిస్తుంది. అలా బయటపడి అడిగి పవన్ కళ్యాణ్ గారు మంచి చేశారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కూటమిలో ఒక భాగస్వామిగా, వాళ్ళ పార్టీకి అధినేతగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎత్తి చూపడం ద్వారా మిగిలిన వాళ్ళందరూ జాగ్రత్త పడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పెసిఫిక్గా మాట్లాడింది ఏంటంటే, అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల మీద, తన పిల్లల మీద, తన కుటుంబ సభ్యుల మీద, సాక్షాత్తు ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారి మీద అసభ్య పదజాలంతోనే కాకుండా ఆ విజువల్స్ కూడా చూయించినప్పుడు చాలా 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 సంయమనం పాటించి దీన్ని ఎలక్షన్ అనే యుద్ధంలో గెలిచి ఆ తర్వాత వారి సొంత ప్రభుత్వం ఏర్పడినప్పుడు దీన్ని కట్టడి చేయాలనుకున్నారు. అంతక్రితం ఏ అసభ్య పదజాలంతో, ఏ అసభ్య దృశ్యాలతో వీడియోస్ రిలీజ్ చేశారో వైసీపీ సైకోలు, అవి ఇప్పుడు కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ గారు బయటపడ్డారు. నో ప్రాబ్లం, బయటపడి మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి ఈ విచ్ఛిన్నకర సమాజంలో కొన్ని విషయాల్ని బయటకు చెప్పకపోతే కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజానీకానికి కొన్ని సందేహాలు నివృత్తి అవుతాయని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అడగడం ద్వారా మంచి పని చేశారు. ఇప్పుడు మహిళలు అలర్ట్ అవుతున్నారు. ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా మళ్ళీ ఎవరైతే అసహ్యంగా పెడుతున్నారో వాళ్ళు జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద చట్టపరంగా కూడా ఈరోజు చర్యలు తీసుకునే దానికి అందరూ సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే అక్కడ ఒక కులం కార్డు బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజున హోమ్ మినిస్టర్ గారు, వంగలపూడి అనిత గారు ఒక తక్కువ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని, లేకపోతే అందువల్లే కేవలం ఆమెని టార్గెట్ చేయాల్సి వచ్చింది, ఒక వ్యక్తి, ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు చేయగలరా లేదా నన్ను తీసుకోమంటారా అని అడుగుతున్నారని చెప్పి ఈ రోజున మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు వచ్చి దాన్ని ఇంకా కొద్దిగా భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేయడం, ప్రజలు ఎలా తీసుకుంటారు? సారీ అండి, ఇప్పుడు ప్రజా సంఘాల వాళ్ళ సజెషన్స్ తీసుకోవటం చాలా అవసరం. లాస్ట్ ఎలక్షన్స్లో శ్రీ మందకృష్ణ మాదిగ గారు సపోర్ట్ చేయడం, పార్టీ గెలుపులో తనదైన వంతుని తాను పోషించడం, వీటన్నిటిని చాలా హర్షణీయం. బట్ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్లోకి
అలాంటి నాయకులు జొరబడడం ద్వారా, అలాంటి నాయకులు ఏదైనా మాట్లాడటం ద్వారా ఒక్కొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఉమ్మడిగా పెట్టుకున్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి డైవర్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. పర్టికులర్లీ మందకృష్ణ మాదిగ గారి గురించి నేను చెప్పాల్సి వస్తే, ఆయన మాదిగ సామాజిక వర్గ సోదరులకి కేటగరైజేషన్ కావాలి, రిజర్వేషన్ సపరేషన్ కావాలనే అంశం మీద మాట్లాడటమే కాకుండా ఇంకా గొప్ప పనులు చాలా చేశారు. కానీ ప్రభుత్వంలో ఇతర అంశాలు, ప్రభుత్వంలో ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని పరిష్కరించగలిగే దిశగా ప్రయాణం చేయకుండా మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వడం అనేది తప్పకుండా అది మళ్ళీ ఎటో దారి తీసేస్తాయి. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత తొందరగా కూడా, అంటే 5 నెలలు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి, ఇంత త్వరగా కూడా కొత్త ప్రభుత్వంలో తప్పులు బట్టి వాటిని ప్రెస్ ముందు మాట్లాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ పెద్ద మనిషిగా వచ్చి కొన్ని సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా, ఒకవేళ కులపరంగా కూడా మా అమ్మాయిని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని అడగాలనుకున్నా కూడా అది 4 గోళ్ల మధ్యలో జరగాలి తప్ప బయటపడి మాట్లాడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఇన్డిసిప్లిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని మళ్ళీ క్యాష్ చేసుకొని దాన్నే సబ్జెక్ట్ చేసి అసలైన అంశాలన్నీ పక్కదోవ పట్టించే విధంగా ఈరోజు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్న దానికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఏదైనా ఉంటే ఇప్పుడు ఇంటర్నల్గా మాట్లాడుకునే పరిస్థితులే తప్ప బయటపడి మాట్లాడుకోకూడదు. సో దాని పర్యవసానమే హోమ్ మినిస్టర్ అనిత గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మాట్లాడుకొని, అది వితౌట్ కన్సెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. వాళ్ళిద్దరు కలయిక డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకోవటం, ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ సమయమానంగా పాటించి ముందుకు తీసుకెళ్లే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు అనిత గారు కలిశారు, మాట్లాడుకున్నారు, నవ్వుతూ బయటకు వచ్చారు. అది ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు. అంతేగాని ఇక్కడ అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్తో సంబంధం లేని వాళ్ళు, అది ఎవరైనా సరే వచ్చి ఇంటర్ఫీర్ అయితే విషయాలు ఏటో తప్పుదోవ పడతాయి, ఈ విషయాలు ఏటో గాడి తప్పుతాయి అనే దానికి నేను భయపడతా ఉన్నాను. కాబట్టి నా భయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఇది సమయం కాదు. ఇంకా గవర్నమెంట్ ఈజ్ స్టిల్ బేబీ స్టేజ్లో ఉంది. 5 months గవర్నమెంట్ ఫామ్ అయ్యి, సో ఈ 5 monthsలోనే ఎన్నో 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 అంశాలు సరిదిద్దాల్సిన క్రమంలో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని పెద్దగా భూతత్వంలో చూపించే ప్రయత్నం చేయకూడదు. దానివల్ల నష్టమే జరుగుతుంది తప్పితే ఆల్ పర్పసెస్ కూడా ఫెయిల్ అవుతాయి అనే ప్రమాదాన్ని కూడా గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఈ 5 నెలల కాలంలో అనేక రకాల అత్యాచారాలు కానివ్వండి, లేకపోతే మహిళల మీద దారుణాలు కానివ్వండి, అసలు దీని మీద నేను పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా అంటున్న రోజా గారు ఈ రోజు నా నగరి నియోజకవర్గం నుంచి ఆవిడ ఎక్కడ ఉన్నారో, ఎక్కడి నుంచి ఆవిడ వీడియో చేస్తున్నారో తెలియదు. ఇంకో వైపు నుంచి అంబటి రాంబాబు గారు కానీ, లేకపోతే ఈ రోజున మార్క్ గాని భరత్ గారు కూడా అసలు ఇక్కడ ఒక డిక్టేటర్ పాలన కొనసాగుతుంది అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. వీళ్ళందరూ గత ప్రభుత్వంలో జరిగిన విషయాలని ఎందుకని విస్మరించారంటారు? ఈ రోజు వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణల పట్ల మీ అభిప్రాయం ఏమండి? రోజారెడ్డి గురించి, అంబటి రాంబాబు గారి గురించి, పేర్ని నాని గురించి, కొడాల నాని గురించి మీరు ఇంకా ప్రశ్నలు వేస్తున్నారు అని అంటే మన పనులు చాలా పడకన పడుతున్నాయని నేనైతే పర్సనల్గా మాట్లాడుతున్నాను. వీళ్ళ గురించి మాట్లాడటానికి ఏమీ లేదండి. రాగబోగా నాకు రోజారెడ్డి గారి మీద కంటే కూడా శ్రీరెడ్డి గారి మీద గౌరవం పెరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎన్నాళ్ళకైనా తెలుసుకొని అందరికీ క్షమించాలండి నేను ఉపసంహరించుకుంటున్నానండి అని ఆ అమ్మాయి ఇచ్చినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో, వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆమె రెగ్యులర్గా ఇచ్చేదాళ్ళు ఇది కూడా ఇచ్చిందని అనుకోవచ్చు. కానీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ వీడియోస్ అండ్ టుడేస్ వీడియో. అందరికీ పేరున క్షమాపణ చెప్పింది. అంటే ఈ మాత్రపు జ్ఞానం, విఘ్నత రోజారెడ్డికి లేనందుకు రోజారెడ్డి మీద కంటే కూడా నాకు శ్రీరెడ్డి మీద గౌరవం పెరిగింది. షేమ్ ఆన్ రోజా. ఇంకా మీరు తప్పులు ఎతకటానికి ప్రయత్నం చేస్తున్నారంటే యూ హ్యావ్ టు బి అరెస్టెడ్ వన్ ఫైన్ డే. దానికి నువ్వు సిద్ధంగా ఉండు రోజా. ఎందుకంటే నీ పేరు మీద తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుండి రిషికొండ దాకా నువ్వు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండి నువ్వు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు, దారుణాలు, ఆడపిల్లల్ని ఎంత చెడగొట్టావో నీ క్యారెక్టర్ వలన, నీ భాష వలన, వాటన్నిటికీ క్షమాపణే కాదు, నువ్వు కోర్టు ముందు, ఆనరబుల్ కోర్టు ముందు తలంచుకునే రోజుల దగ్గరకు వచ్చినాయి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకపోతే అంబటి రాంబాబు గారు మీరెంత చదువుకున్నారు, కానీ అసలు ఏమాత్రం విఘ్నత లేకుండా ఆవేశపడిపోయి బూతు పదాలు ఉపయోగించుకొని బతకాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ చిన్నప్పటి నుంచి మీరు పాలిటిక్స్లో ఉన్నారు. కానీ హ్యావ్ యూ ఎవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్దీ పాలిటిక్స్? వాట్ ఈస్ డన్ బై వైసీపీ వర్కర్స్?
అండ్ వైసీపీ లీడర్స్ నో. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మమ్మల్ని నమ్ముకున్న మా కార్యకర్తలను మేము సాటిస్ఫై చేయాలి. వచ్చింది 11 సీట్లు అయినా కూడా 11 నియోజకవర్గాల్లో మేము ఒక రోల్ మోడల్గా మిగిలిపోవాలనే ప్రయత్నం చేయండి మీరు. వీ విల్ అప్రిషియేట్ యూ. అంతేగాని 164 సీట్లు ఉన్న వాటిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలకు అంత టైం లేదు, మా నాయకులకు అంతకంటే టైం లేదు. మా కూటమి అధినేతలు రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు. మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి నామినేట్ అయిన చైర్పర్సన్స్ కానీ డైరెక్టర్లు కానీ అందరూ చాలా వెల్ డిసిప్లిన్తో పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని మీరు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లాలు సృష్టించే ఒక పార్టీకి మళ్ళీ ఇంకోసారి ముద్ర వేసుకుంటున్నాము అని అంటే కోర్టుల దాకా కూడా వెళ్ళనవసరం లేదు. మీకు ప్రజలే బుద్ధి చెప్తారని నేను చెప్పదలుచుకున్నాను.